హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీనరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటా బయట శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఎవరైతే చూస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. అదనపు రాబడి అనేది సమకూరుతుంది. ఆప్తుల నుండి మరింత సహాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక ముఖ్యులతో చర్చలు సఫలమవుతాయి. వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడతారు. ఇక ఏవైతే ఈరోజు ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగి ఊరట చెందుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు మరింత సంతోషదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు ధనలబ్ధి అనేది కలుగుతుంది. విద్యార్థులు ఉన్నత సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్టంగా ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు నారసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.